హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు వినబోయే కథ మిమ్మల్ని చాలా భయపెట్టొచ్చు. కనుక నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, కథను వినేటప్పుడు హెడ్ ఫోన్స్ని తప్పకుండా యూజ్ చేయండి. అప్పుడే మీకు కథ మరింత బాగా అర్థమవుతుంది. ఇలాంటి కథలు మీకు ఇంకా కావాలి అంటే మీ తరపు నుంచి వచ్చే రెస్పాన్స్ అనేది, అలాగే మీ తరపు నుంచి వచ్చే సపోర్ట్ అనేది మనకి చాలా అవసరం. కనుక ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. ఆంధ్రప్రదేశ్లోని కొండగట్టు అటవీ ప్రాంతం ఇప్పుడు రహస్యాలతో నిండి ఉంటుంది. అక్కడికి వెళ్ళే వేటగాళ్ళు, కూలీలు చెప్పుకునేది ఒక్కటే: రాత్రికి ఆ అడవిలో ఏదో తారసపడుతుందని. ఆ మాటలు మనసులో పెట్టుకొని ఎవ్వరూ కూడా రాత్రిళ్ళు అడవిలోకి వెళ్ళరు. కానీ యూట్యూబర్, విచిత్ర వీడియోలు తీసే ఆదిరాజ్ మాత్రం ఇది ఒక పెద్ద ఛాన్స్గా తీసుకున్నాడు. అతను తన ఇద్దరు ఫ్రెండ్స్ కార్తీక్, రేఖలతో కలిసి రాత్రి 11:45కి అడవిలోకి అడుగుపెట్టాడు. కెమెరా ఆన్ చేసి టార్చ్ పట్టుకుని ఎండిపోయిన ఆకుల అడుగుల శబ్దంతో నెమ్మదిగా ముందుకు సాగారు. చుట్టూ నిశ్శబ్దం భయాన్ని ఇంకా గట్టిగా నింపుతుంది. కొంత దూరం వెళ్ళాక చీకట్లో మునిగిపోయిన పాత రాతి మఠం కనిపించింది. పై శిల్పాలు పాడైపోయాయి. గోడలపై బూడిద మచ్చలు, నేలంతా ఎండు రక్తపు మరకలలాగా కనిపించే దురదృష్టకరమైన గీతలు. మఠం గేటు దగ్గరికి రాగానే ఆదిరాజ్ కెమెరా ఒక్కసారిగా ఆఫ్ అయింది. కెమెరా మళ్ళీ ఆన్ అవ్వగానే ఫ్రేమ్లో వాళ్ళకి తెలియకుండా పక్కన నడుస్తున్న ఒక తెల్లని నీడ కనిపించింది. అది చూడ్డానికి మనిషిలాగే ఉంది, కానీ కొంచెం కిందకి వంగి నడుస్తుంది. ముగ్గురు ఆ విషయం గమనించలేదు, కానీ కెమెరా మాత్రం దాన్ని స్పష్టంగా రికార్డ్ చేసింది. మఠంలోకి అడుగు పెట్టగానే చల్లని గాలి వాళ్ళను గట్టిగా తాకింది. గోడలపై పొడవుగా రాసిన పురాతన అక్షరాలు, రక్తంతో రాసిన మంత్రాలు కొద్దిసేపు చూసిన వారే వణికిపోయే విధంగా ఉన్నాయి. రేఖ చేతులు వణికాయి. ఇది దేవాలయం కాదు, అదిరా ఏదో తీవ్రమైన సాధన ప్రదేశం అని చెప్పింది రేఖ. అదే సమయంలో పైనుంచి గుమ్మం ఒక్కసారిగా కీచుమని తెరుచుకుంది. చీకట్లో నుంచి నవ్వులు, ఏడుపులు, ఊపిరి బిగుసుకునేలా ఒక వింత శబ్దం గాలిని కుదిపేసింది. ఆ శబ్దం గమనించిన వెంటనే కార్తీక్ కెమెరా లైట్ ఫ్లికర్ అయింది. మఠం మూలలో పాడైపోయిన తాళపత్ర గ్రంథం కనిపించింది. ఆదిరాజ్ దాన్ని తీసి చదవడం మొదలుపెట్టాడు. అందులో ఒక అఘోర సాధువు ఈ మఠంలో నివసించేవాడని, రాత్రిళ్ళు జీవుల ఆత్మలను పిలిచే మంత్రాలు చేస్తాడని వ్రాసి ఉంది. గ్రామస్తులు అతన్ని చంపినప్పటికీ అతని ఆత్మ మఠం లోపలే బంధించబడిందని అందులో రాసి ఉంది. గ్రంథం చివరి పేజీలో ఒక వాక్యం రాసి ఉంది: ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ప్రాణం ఈ సాధనలో భాగమే అని. ఆ పేజీ చదివిన వెంటనే పెద్ద హోలాహోలా గాలి చుట్టూ మట్టి పొగలాగా లేచి చీకటి మందబడిపోయింది. అకస్మాత్తుగా రేఖ కేక వేసి కనిపించకుండా పోయింది. ఆమె టార్చ్ మాత్రం నేలపై పడి పడి తిరుగుతూనే ఉంది. ఆదిరాజ్, కార్తీక్ ఇద్దరూ పరిగెత్తుకుంటూ రేఖ రేఖ అని అరుస్తున్నారు. కానీ లోతుల్లో నుంచి వినిపించేది ఏదో దయ్యం నవ్వు, ఎవరినో లాగుతున్న శబ్దం. తలపై నుంచి పొడవాటి కంచెల జుట్టు వేలాడుతూ మెల్లగా తల తిప్పుకుంటూ ఒక స్త్రీ ఆకారం కనిపించింది. ఆమె నడుము పగిలి వంగిపోయింది. ముఖం మొత్తం పగుళ్ళు, కళ్ళు చోట్ల 2 ఖాళీ గుహలు మాత్రమే. కానీ నోరు చెవి వరకు చీలి మెల్లగా నవ్వుతోంది భయంకరమైన శబ్దంతో. ఆ ఆకారం నేలను తాకకుండా గాలిలోనే ముందుకు కదులుతూ వచ్చింది. కార్తీక్ స్టన్ అయి నిల్చున్నాడు. ఆకారం అతని పక్కనే ఆగి మెల్లగా అతని భుజంపై చెయ్యి వేసినట్టుగా గాలిలో ఒక నీడ కదిలింది. వెంటనే కార్తీక్ శరీరం గాలిలోకి లాగబడి గట్టిగా గోడను ఢీకొట్టి నేలపై పడేసింది. ఆదిరాజు భయంతో మఠం బయటికి పరిగెత్తాడు. గుమ్మం దగ్గరికి రాగానే ద్వారం తనకి తానే మూసుకుపోయింది. లోపల నుంచి రేఖ గలం వినిపించింది. అది రా
నాకు కనిపించడం లేదు, ఎవరో నన్ను పట్టుకున్నారు అంటోంది. దానికి వెంటనే ఆమె ఎరుపు ఒక్కసారిగా ఆగిపోయింది. అత్యంతం గుండెలు బిగుసుకునే నిశ్శబ్దంలో మఠం లోపల ఒక వాక్యం వినిపించింది. ఒక ఆత్మ నాదైంది, ఇంకోది దారి చూస్తోంది అని. ఆదిరాజ్ కింద మీద పడుతూ ఎట్టకేలకు అడవి దాటి గ్రామానికి చేరాడు. ఉదయానికి అతని వీడియో ఫుటేజ్ చెక్ చేశాడు. ఫుటేజ్లో అతను, కార్తీక్, రేఖ ఎవ్వరూ కనిపించలేదు. మఠం కూడా లేదు. కెమెరాలో మాత్రం మధ్యలో ఒక్కసారిగా ఫ్రేమ్ మాత్రం కనిపించింది. ఆ ఫ్రేమ్లో రేఖ కార్తీక్ వెనుక నిలబడి ముఖం పూర్తిగా చీలిపోయిన ఆ స్త్రీ తన వేలితో కెమెరా వైపు చూపిస్తూ ఉంది. ఆమె పెదవులపై ఒక్క మాట, ఇప్పుడు నువ్వు తిరిగి వస్తావు, నీ వీడియో పూర్తిగా కాదు అని. ఆ రాత్రి ఆదిరాజ్ కూడా అదృశ్యమయ్యాడు. ఇప్పటి వరకు అతని కెమెరా మాత్రం మఠం ముందు నేలపై పడి ఉంది. అయితే గ్రామస్తుల మాట ప్రకారం ఆ మఠం అక్కడ అస్సలే లేదట.